నీ బావ పంచాయతీ ఏడదాకా వచ్చిందిరా? ఈడు ఆ తమ్ముడు పెద్ద దొంగనా కొడుకులు. ఈ ఇల్లే దొంగతనం చేస్తుంటారు. ఏం మాట్లాడుతున్నావు? నమస్తే మామ. ఎవర్రా నువ్వు? నీ బిడ్డ మంచిగున్నదా? నా బిడ్డ గురించి నీకెందుకు? ఉత్తగానే పనుండే కొంచెం. ఏం పని? నీ బిడ్డకి చెప్తాది మళ్ళా కలుస్తానే. ఈడ పాగలగా లెక్క ఉన్నాడు. అరే బావా, నువ్వు వచ్చినావురా? ఏందిరా ఎన్నట్లేంది నువ్వు గుడికి వచ్చినావు? ఏంది కథ? మంగళారం గారా, అందుకే వచ్చిన. నీకత సీన్ లేదురా. అరే నిన్నటి సంది చూస్తున్నా, నీ మీద నాకు డౌట్ కొడుతుంది. నువ్వు నాయనకలా తిరుగుతున్నావు కదరా? నేను తిరుగుతారా నీ వెనకాల? లే 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 లే, నువ్వేదో దాక్కుతున్నావు. మర్యాదగా చెప్పు, లేదంటే నేనేం చేస్తున్నావు నాకే తెలియదు. అరే మీ అన్న నిన్ను దొంగ అన్నారా? ఏం మాట్లాడుతున్నావురా? మా అన్న ఏంది నన్ను దొంగనాడేంది? అవునరా. రే నిజం చెప్పురా, ఇది గనక అబద్ధం అని తెలవాలే. ఈయన పంట పెట్టి తొక్కుతా. అరే నేను ఎప్పుడన్నా అబద్ధం ఆడినారా? మొన్న రాత్రి నన్ను పిలుచుకొని నాకు రేషన్ మీద అనుమానం ఉన్నది, వాడే అప్పు పైసల కోసం దొంగతనం చేసి ఉంటాడు, ఎందుకైనా మంచిది అని కన్నేసి ఉంచమని చెప్పిండ్రా. అవునా? అవునరా, అందుకే నిన్నటికెళ్ళి అన్ని పనులు విడిచిపెట్టుకుని వెనకాల పిచ్చోళ్ళకి తిరుగుతున్నా. పిచ్చోడా, నిన్నటికెళ్ళి నువ్వు నా వెనకాల తిరుగుడు కాదురా, మొన్నటికెళ్ళి నేనే వెనకాల తిరుగుతున్నా. మరి నాతోటేమో ఆ సతిగాడు పెద్ద చిల్లరా కొడుకు, వాడే దొంగతనం చేసి ఉండాలి, వాడి మీద కన్నేసి ఉంచమన్నాడు. అందుకే నేను వెనకాల తిరుగుతున్నా. అరే ఇక్కడ ఇంకొక విషయం అర్థమైనాదిరా, నువ్వు నేను అవలగలం అవుతున్నావురా. ఊర్లో మనల్ని దొంగలు చూసినట్టు చూస్తుర్రా. మా అన్న కూడా ఎప్పుడు చూసినా నిన్ను నన్ను అనుమానిస్తాడు గాని ఆ సీన్ గారు ఒక్క మాట అన్నాడురా. మరి వాడే మందు పెట్టింటా గాని. అవును రో, ఆ 10 రోజులు మంచిగా అర్థం చేసుకున్నావా? ఆడు ఎవ్వరితోడో సీక్రెట్ గా ఫోన్ మాట్లాడేటోడురా. అరే మందాయేటప్పుడు వాడేమో తాగినట్టు యాక్టింగ్ చేసేటోడు, మనకేమో పుల్లు దాపించోడురా. అరే అంతెందుకు, ఆ రోజు బంగారా పోయిన రోజు ఆయనకు ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకున్నాం కదా. ఎన్నిసార్లు ఫోన్ చేసినాం రా, ఒక్కసారి నా ఫోన్ లేపిండా? అవునరా. అరే ఆ ఇంటికి వచ్చినప్పుడు భయం భయంగా ఉన్నారా. అరే ఫోన్ ఎందుకు లావట్లేరా అంటే గజ్జ గజ్జానికిండు. అరే బావా, తప్పు చేసినోడు ఇట్లా భయపడతాడు. ఈ సీల్ గాడ ఏదో లంగేషం వేసి ఉండాలే. ఇంకో పని చేద్దాం రా, రేపే వారి వెనకాల తిరిగి రెడ్ హండ్రెడ్ గా పట్టుకుందాం. ఎల్లుండి ఊరందరిని పోగేసి పంచాయతీ పెట్టిద్దాం, మన ఏందో నిరూపిద్దాం. అరే బాగా చెప్తే పంచాయతీ పెట్టుడే కావాలి, మనం ఏందో నిరూపించడే కావాలి. ఇప్పుడు వెనకాల తిరుగుదాం, ఏ యంత్రం లేకుంటే వాడు. అమ్మా నేను కాలేజ్ అవుతున్నా బాయ్. నాన్న నేను కాలేజ్ అవుతున్నా బాయ్. అబ్బా మిస్ అయ్యిండ్రా కొడుకు. అరే ఆడేడుకోతారా? అడేమన్నా సూపర్ మ్యానా స్పైడర్ మ్యానా? ఇన్నేనా ఉంటాడు, ఎత్తుకుదాంపా టీ బండిది. లేదే, ఇప్పటి నుంచి బయట తిరగటాలు, ఫోన్లో మాట్లాడటాలు ఇవన్నీ బంద్. జాబ్ వచ్చినాకనే మీ నాన్నతో మాట్లాడతా. ఆయన ఒప్పుకున్న వెంటనే పెళ్లి, లేకుంటే లేదు, అంతే. అంటే అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టంతో పని లేదా? మధ్యలో ఏమన్నా హౌలేదా అన్నా? నేను అట్లా అనలేదే. అరే బండి ఆపరా. ఏమైందిరా? ఆ గడు చూడు. అరే ఆ బండి మన సీనియర్ బండి కదరా. అరే ఖచ్చితంగా ఇది వాన్ బండి రా, వాడు ఇన్ని అని ఉంటాడు. ఆగురా, వాడు వచ్చేదాకా ఆగుదాం. అవన్నీ కాదు గాని వచ్చేటప్పుడు జిలేబీ తెచ్చినాం కదా, ఎడబెట్టినా? నీ బ్యాగ్లో ఉంటుంది చూడు. చూసినా లేదు. అబ్బా పైన బండ్లో మర్చిపోయినా కావచ్చు. పోయి తీసుకురా పో. పోయేటప్పుడు తిందు లేదే. పోయి తీసుకురా పో. ఇంత తింటది
ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటూనే ఉండాలనా? నమ్లి నమ్లి దవడలు నొస్తలేవా నీకు? ప్లీజ్ ప్లీజ్ పోయి తీసుకురా. తీసుకురా పో. తెస్తా సస్తా. సారీ సారీ సారీ. ఏదో ఒకటి చేద్దాం. తెస్తా 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 తెస్తా. ఎప్పుడు చూడు దీన్ని తిండి వల్లనే రా. ఎంత తింటదో. మీరు ఇక్కడ ఏం చేస్తారు మామ? షాక్ అయినావు కదరా? ఇదేంద్రా ముందు ముందు ఇంకా షాకులు తింటావు. ఇన్ని రోజులు మా అందరు పిచ్చోళ్ళని చేసినావు కదరా? ఇక నీ ఆటలు సాగాయిరా. ఎక్కడ దాచినావు సూపర్ దుప్ప? దాసిందా? నేనేం దాసినా మామ? ఇంకెన్ని కథలు పడతావురా? మాకు మొత్తం తెలిసిపోయింది. తెలిసిందా? ఏం తెలిసింది మామ? నీ బస్ బస్ స్టాండ్ మీరు ఏం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థమైతలేదు మామ. నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చిన. మీరు పోరి సాయంత్రం నేను వచ్చినాక మాట్లాడతావు సరేనా? పోవాలా? మేమే అడిగి పోవాలి. ఇంకెంతకాలం చూతకాలం చేద్దాం అనుకున్నారు నువ్వు? మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకొని జరిగింది చెప్పు. ఇంకా గింతడు మాటలేందిరా? పోదాంపా. మీరు ఏదో అనుకొని ఏదో చేయబోతున్నారు మామ. నిజంగా నేను ఏది దాయలేదు, నేను ఏం చేయలేదు మామ. లోపల మాత్రం పోకురి మామ. నేను సాయంత్రం వచ్చి కలుస్తా అంటున్నా కదా. ఏడికెళ్ళి చూసినావారా ఉచ్చబడుతుంది కొడుక్కి? చెప్పినా కదరా ఏ లంగేసి వేసింటాడని. లేకుంటే ఇంతగానం ఎందుకు భయపడుతున్నావురా? మామ ఇది తిట్టండి కొట్టండి కావాలంటే నరికి ఈయనే సంపి బొంద పెట్టేసేయండి, కానీ లోపల మాత్రం పోకురి మామ. దండం పెడతా కాళ్ళు మొక్తా మామ. అవసరం లేదు, నేను ఇప్పుడే పోతా. అయినా ఇవన్నీ ముందు ఉండాలి కదరా? అంతే వద్దు మామ. మామ వద్దు వద్దు, నా మాట వినండి. వద్దే ప్లీజ్. మీద చేసిన సారీ మామ సారీ. ఏ మామ 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 వద్దు మామ వద్దు వద్దు వద్దే వద్దు మామ వద్దని చెప్తున్నా కదా. వద్దు వద్దే. అరే 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 గిట్ లుంగి పెడతాడు. లుంగి ఇడిచిపెట్టరా, ఇడిచిపెట్టరా. నీ అవ్వ నాకంటే ఎక్కువ బలం ఉన్నదారా? నువ్వు పోరా, నువ్వు సంగతి చూసుకుంటా పో. పోరా, బాగోతం అంతా బయట పెడదాం ఇయ్యాల. వద్దు మామ వద్దు వద్దు. ఏరా అత్తేవడానికి ఇంతసేపా? బాబాయ్ మావయ్య నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందారా? అరే ఇన్ని రోజులు నువ్వేదో పెద్ద పద్ధతి అనుకున్నారా? ఈ విషయం మా బావ తెలిసిందనుకో గుండె అయిసత్తారా. వద్దే నీ కాలు మొక్తా. చెప్పకే ప్లీజ్. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియనిది ఏమనగా, రాములు తమ్ముడు బావమరిది రాముల మీద పంచాయతీ పెట్టి ఊరందరిని పిలుస్తున్నాడు. అహో! ఏమ్రా ఇట్లా పంచాయతీ పిలిపించి అందరు సపోర్ట్ దాకా కూర్చుంటే ఎట్లా? చెప్పున ఏదో ఒకటి కానీ అండ్రి. సర్లే అయింది ఏదో అయింది. ఇంకెన్ని రోజులు ఇట్టుంటారా? అందరు కలిసి ఓ పని చేయరు. మీరు ఇంతమంది ఉన్నారు కదా, మనిషి ఇంత పైసలు జమ చేసి వానికి ఇచ్చేయరి. అరే మీరు పెద్ద మనుషులారా, మీకు పంచాయతీ చెప్పా తాదిరా. అరే నువ్వు ఆగరా, మళ్ళీ పలు చెప్పు. ఏం లేదురా, మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఆ బంగారానికి ఎంత అయితే అంత మనిషి ఇంత జమ చేసి వానికి ఇచ్చేయరి. ఏమయ్యా నేను చెప్పింది కరెక్టేనా కాదా? గంతే. చెప్పు తీసుకొని కొట్టు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకుంటే మాకు మేమే దొంగలమని ఒప్పుకొని పైసలు జమ చేసి ఆయనకి ఇయ్యాలనా? మిమ్మల్ని దొంగలని ఎవరన్నారా? అసలు మీరెందుకు అంత ఇదైపోతున్నారు? ఈ పంచాయతీ పెట్టాల్సిన అవసరమే వచ్చింది. అన్నావు నువ్వు బరాబర్ దొంగ అన్నావు. నువ్వు దొంగ అనుకుంటే మాకు తెలియకుండా మా ఆయనకెళ్ళే మనిషిని తీపిస్తావు. నీ కంట్లకి ఎట్లా కనబడుతున్నాం మేము? నేను ఎవరెనకాల మనిషిని పెట్టలేదురా. మనిషిని పెట్టకుండా వీడిని ఆయనకెళ్ళి కుక్కలకి ఎందుకు తిరుగుతాడు? నువ్వు పెట్టకుంటే ఈడు నాయనకాల కుక్కలకి ఎందుకు తిరుగుతాడు? ఆ? అవును,
రోజు మీ ఇంటికి పనికొస్తా అంటే అందరు నన్ను దొంగని చూసినట్టు చూస్తారు. కాలు రెక్కలు పని చేయకపోతే రోడ్డు మీద అడక తినన్న బతుకుతా గానీ గిసుంటి పాప పని అయితే నేను చెయ్య. నా మొగుడు వచ్చిన కాడ నుంచి ఏదో కష్టం చేసుకుంటా బతుకుతున్నా. ఇప్పటికిప్పుడు పసుపు పట్టుకుని పోసమ్మగుళ్ళ సొరమన్నా సొత్తా. నేనైతే అస్సలు దిగలే. అరే నువ్వు తీసినావని ఎవరన్నారే? నువ్వు ఆగే అదే వాళ్ళే ఏదేదో అనేసుకుంటే ఎట్లా? ఏందే నువ్వు తీరని నువ్వు అంటావు, ఆడు తీరని ఆడంటాడు. ఈయనైతే మా ఇంటికే రాలేదంటాడు. మరి ఏమైందంటావు? ఎవరిది ఏంది ఏమైందంటావు? మేమే ఇంట్లో దాసుకుని పోయిందని చెప్తున్నావా? చెప్పండి. అంటే మీ ఇంటి వాళ్ళందరూ మంచాలు ఉన్నారు, ఒక బయట వాళ్ళం మేము దొంగలమైనవా? మీ ఇంటి వాళ్ళ దొంగతనం చేయాలని నమ్మకం ఏముంది? ఏందిరా అరే నేను ముట్టి కింద 20 ఏం లేవు. ఇప్పుడు ఈయన కథ పెద్ద బండి ఫోను దోస్తులు, వీడు వడే కథ తెలియదా? వీడే దొంగతనం చేయలే అని నమ్మకం ఏముంది? అబ్బో నువ్వు పెద్ద సంసారి పొక్కవు. ఇక నువ్వేసే లంగేశాల గురించి నేను చెప్పన్నా. నువ్వెంత ఓలేగా నువ్వు ఊరందరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు మా మామగాను అని చెప్పుకొని ఇక నాకే ఇజ్జత్ అనిపిస్తాంది. అసొంటిది నువ్వు నాకు చెప్పేంత మొగుడు అయినవా? ఏమ్రా దొడ్డి కోదే ముడ్డి కూడా సక్క కట్టుకోరాదు. నువ్వు నా గురించి చెప్పడం ఆయన వారా? బరాబర్ అంట. అయితే ఇప్పుడు ఏం చెప్తావు? అరే నీలో లేదు, ఆడ చెప్పుకోవద్దు. నాకు చెప్పు. ఆగండి